వెరీ గుడ్ మార్నింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. నిన్న జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నలని ఈ వీడియోలో మేము 100% కవర్ చేసాం. చెక్ చేసుకోండి వీడియోలో. జూలై 8 వరకు జరగబోయే డిఎస్సి ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉన్న ప్రతి ప్రశ్నని కూడా 360 డిగ్రీస్లో కవర్ చేసాం. 10 నిమిషాల టైం వేస్ట్ అనుకోకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. నిన్న జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో ఇచ్చిన ప్రశ్నలు టాపిక్ వారీగా సెపరేట్ చేసాం. ఇంకా చాలా టాపిక్స్ మీకు ఫ్రంట్ కనిపిస్తాయి. జస్ట్ ఉదాహరణగా కొన్ని టాపిక్స్ ఇవి. మనం పెర్సన్స్ అనే టాపిక్స్కి వెళ్తే సిజేఐ గురించి 2 సెషన్స్లోనే క్వశ్చన్ అడిగాడు కదా. సిజేఐ గురించి ఇంకా రాబోయే సెషన్స్లో ఏ విధంగా ప్రశ్నలు రావచ్చు, వీటి గురించి మనం తర్వాత డీటెయిల్గా చర్చిందాము. ముందు టాపిక్స్ అన్ని కూడా బ్రీఫ్గా చర్చించేద్దాం. నిన్న జరిగిన డిఎస్సి ఎగ్జామ్ బాగా టఫ్గానూ లేదు, అలా అని చాలా ఈజీగానూ లేదు, మోడరేట్గా ఉంది. సుమారుగా నెల రోజుల పాటు జరగబోయే ఈ డిఎస్సి ఎగ్జామ్స్లో ఒకే ప్రశ్న తిప్పి ఇస్తాడని చెప్పలేం, కానీ ముందు ఎగ్జామ్స్లో ఇచ్చిన ప్రశ్నలు 50 నుంచి 60% వరకు రిపీట్ అవ్వచ్చు. ఆ రిపిటేషన్ అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పర్సన్స్ గురించి అడిగాడు. అందులో ఒకటి సుప్రీంకోర్టు సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఒక సెషన్లో ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎన్నో పర్సన్ అని అడిగాడు. ఇంకొక సెషన్లో ప్రస్తుత చీఫ్ జస్టిస్ పదవీ కాలం ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అని అడిగాడు. అంటే జ్యుడిషియరీ మీద ఇంకా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. జనరల్గా ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఒక మహిళ ఎంపిక కావడం అనేది జరగలేదు. కానీ ప్రజెంట్ సుప్రీంకోర్టు కోలీజియంలో ఉన్న ఒక జస్టిస్ నాగరత్న 2027లో మొట్టమొదటిసారిగా భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా సిజేఐగా సుప్రీంకోర్టుకి ఎన్నిక కాబోతున్నారు. అది ముందే నిర్ణయించబడిన విషయం, ఆవిడ టెన్యూర్తో సహా. ఎందుకంటే ఈవిడ టెన్యూర్ అనేది కేవలం 36 రోజులు మాత్రమే. 2027లో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు డేట్స్తో సహా అయితే అడగడు ఎట్టి పరిస్థితిలోని. సెప్టెంబర్ 24 టు అక్టోబర్ 29 మొత్తం 36 రోజులు, కానీ పలానా నెల ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అని మాత్రం అడగడు, కంగారు పడకండి. కానీ 2027 సంవత్సరం గుర్తుపెట్టుకోండి, ఆవిడ టెన్యూర్ కేవలం 36 రోజులు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. లేదా ప్రశ్న ఇంకొకలా రావచ్చు, సుప్రీంకోర్టుకి సిజేఐగా ఇప్పటి వరకు ఏ మహిళ ఎంపిక కాలేదు, నాగరత్న త్వరలో ఎంపిక కాబోతున్నారు. కానీ భారతదేశంలో హైకోర్టుకి మొట్టమొదటిసారిగా చీఫ్ జస్టిస్గా ఎన్నికైన మహిళ ఎవరు అని అడగచ్చు. ఎవరు? లీలా సేత్. ఆవిడ ఏ రాష్ట్ర హైకోర్టుకి మొట్టమొదటి చీఫ్ జస్టిస్గా ఎన్నికయ్యారు? హిమాచల్ ప్రదేశ్. లేదా ప్రశ్న ఇంకోలా అడగచ్చు, సుప్రీంకోర్టుకి నాగరత్న 2027లో చీఫ్ జస్టిస్గా ఎన్నిక కాబోతున్నారు కదా, మరి సుప్రీంకోర్టులో జస్టిస్గా, చీఫ్ జస్టిస్ కాదు, మొత్తం జస్టిస్లో, మొత్తం జడ్జిలలో మహిళా జడ్జిగా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఫాతిమా బీవి. ఒకసారి ప్రశ్నలో సిజేఐని టచ్ చేశాడు కనుక, అంటే 2 సార్లు మొత్తం 2 సెషన్స్లోని టచ్ చేశాడు కనుక, సుప్రీంకోర్టులో సిజేఐతో కలిపి మాక్సిమం జడ్జిల స్ట్రెంత్ ఎంత, మాక్సిమం స్ట్రెంత్ ఎంత అని అడగొచ్చు. రాజ్యాంగం ప్రకారం 34. మీరు వీడియో పాజ్ చేసుకుని ఇవన్నీ నోట్స్ రాసుకోవాలని ఏమీ టెన్షన్ పడద్దు, ఇవన్నీ కూడా మీకు క్వశ్చన్స్ రూపంలో వచ్చేస్తాయి. చివరి ఎగ్జామ్ వరకు కూడా ప్రతి సెషన్లోని కూడా వచ్చిన ప్రశ్నని 360 డిగ్రీస్లో విశ్లేషించి ఏ విధంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అని ప్రతి ప్రశ్నని కూడా వీడియోల ద్వారా మీకు ప్రజెంట్ చేస్తాం. ఈ క్వశ్చన్స్ గురించి కంటిన్యూ చేయబోయే ముందు అభ్యర్థులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. డిఎస్సి రాసే అభ్యర్థులు లక్షల సంఖ్యలో ఉన్నారు, కానీ పోస్టులు అయితే మాత్రం వేలల్లోని, కొన్ని చోట్ల వందల్లోని, కొన్ని ప్రాంతాల్లో 10లోని కూడా ఉన్నాయి. అంటే రాసే ప్రతి అభ్యర్థికి జాబ్ రాదు, కొంతమంది మిగిలిపోతారు కదా. గ్రూప్స్ లాంటి కాంపిటీషన్స్ రాసే వాళ్ళందరూ సాధారణ డిగ్రీతో వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అలాంటిది మీరు డిగ్రీ చేసి బీఈడీ కూడా చేశారు. ఇంత కష్టపడడం వచ్చిన వాళ్ళకి ఇంకో కాంపిటీషన్ రాయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. డిఎస్సి ఎగ్జామ్స్ పూర్తయిపోగానే ఎగ్జామ్స్ అయిపోయినాయి అని మాత్రం ఎవరూ రిలాక్స్ అయిపోవద్దు. మీకు తెలిసిన నోటిఫికేషన్స్ అంటే కేవలం గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి మాత్రమే కాదు, చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. కానీ చాలా మంది అభ్యర్థులకు ఆ నోటిఫికేషన్స్ గురించి అసలు సరైన అవగాహనే ఉండదు. మీరు ఇమీడియట్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే అందుతుంది. అందువల్ల వీడియో మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. మా వీడియోల వల్ల మీకు ఉపయోగం ఉంది అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. దానివల్ల మీకు లాభమే తప్ప మీకు వచ్చే నష్టం అయితే ఏమి లేదు. మీకోసం ఇంత నిజాయితీతో, నిబద్ధతతో కష్టపడుతున్నాం కదా. వీడియో కనుక మీకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా అనిపిస్తే ఒక్క 10 సెకండ్ల టైం వేస్ట్ అనుకోకుండా లైక్ చేసి వీడియో నచ్చింది అని ఒక చిన్న కామెంట్ లేదా ఒక చిన్న ఇమోజీ పెడితే మీకోసం మరింత కష్టపడాలి, ఇంకా చాలా శ్రద్ధగా వీడియోలు చేయాలి అనే ఆసక్తి పెరుగుతుంది. కనుక ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక చిన్న కామెంట్ పెట్టండి చాలు. వేల మంది వీడియోలు చూస్తున్నారు, కానీ అందులో వందల మంది మాత్రమే లైక్ చేయడంతో పాటు తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తూ చిన్న కామెంట్ కూడా పెడుతున్నారు. మనం ఏదైనా ఉపయోగపడేది పొందితే తిరిగి చిన్నపాటి కృతజ్ఞత చెప్పాలి అనే ఆలోచన ఉన్న ఆ అభ్యర్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పేరు పేరున. ఓకే ఆస్పిరెంట్స్, మళ్ళీ మనం టాపిక్లోకి వచ్చేద్దాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి అయిపోయింది కదా. నెక్స్ట్ ఫేస్బుక్ సిఇఓ.
ఈ సీఈఓల గురించి అడగడం మీ మధ్యకాలంలో చాలా ఎక్కువైంది. 2019 గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్‌లో ఒకటి అడిగాడు ఇలాంటి ప్రశ్న. అదే విధంగా మొన్న జరిగిన గ్రూప్ 2 మెయిన్స్‌లో కూడా అడిగినట్టున్నాడు ఇది. ఇలాంటి పర్సన్స్ మన కరెంట్ అఫైర్స్ నుంచి ఏ విధంగా వస్తాయంటే, అప్పటికప్పుడు న్యూస్‌లో ఉన్న వ్యక్తుల గురించి గాని, లేదా నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ వైడ్ బాగా ఫేమస్‌గా ఉన్న వ్యక్తుల గురించి గాని వస్తాయి. ఇలాంటి వ్యక్తులు నలుగురు గురించి మీకు ప్రశ్నల్లో ఇవ్వడం జరిగింది. ఇక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా గురించి వస్తే, ప్రస్తుతం ఉన్న ఎలక్షన్ కమిషనర్ ఎన్నవ ఎలక్షన్ కమిషనర్ అని అడగొచ్చు. ఆయన పేరు అడగొచ్చు, ఆయన టెన్యూర్ అడగొచ్చు. లేదా ముగ్గురు సీఈసీలు ఉన్నారు కదా, ముగ్గురు సమానమా లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనరే మొత్తం ముగ్గురులోని గొప్పవాడా, లేదా ఏకసభ్య కమిషన్ గా ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేది ముగ్గురుగా ఏ ప్రధానమంత్రి మార్చారు, ఏ సంవత్సరంలో మార్చారు, మళ్ళీ ముగ్గురుగా ఎప్పుడు మారారు, ఈ విధమైన ప్రశ్నలన్నీ రావడానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా మీకు ప్రశ్నలు తయారు చేసాం. ఇంకా డైనమైట్ కనిపెట్టింది అనే ఎవరని అడిగాడు కదా, జీకేలో భాగంగా ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్య కాలంలో దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. స్వయంగా భారతదేశానికి పాకిస్తాన్కి కూడా యుద్ధం రాబోయేంత పరిస్థితి అయింది. ఇంచుమించుగా జరిగింది అనుకోండి, కానీ భారీ స్థాయి యుద్ధానికి దారి తీయకపోయినా కూడా ఇంచుమించుగా యుద్ధం అనేది మొదలైంది కదా. ఈ నేపథ్యంలో ప్రశ్నలు, ఇంకా రంజీ ట్రోఫీ కానివ్వండి, T20 కానివ్వండి, ఇలాంటి స్పోర్ట్స్ కు సంబంధించిన క్వశ్చన్లు కానివ్వండి. ఇప్పుడు గ్రామీ అవార్డు అంటే, గ్రామీ అవార్డు కేవలం ఒక్కళ్ళకి మాత్రమే ఇవ్వరు, చాలా మందికి ఇస్తారు. మన ఇండియా నుంచి ఎవరికి? గ్రామీ అవార్డు అనగానే జాకిర్ హుస్సేన్ గురించి మాత్రమే తలుచుకుంటాం. ఇండియా నుంచి 3 సార్లు గ్రామీ అవార్డు తీసుకున్నారు కనుక. అలా కాకుండా గ్రామీ అవార్డు పొందిన ఇండియన్స్ ఎంతమంది అని అడగొచ్చు. అంటే జాకిర్ హుస్సేన్ మొన్న 2024 డిసెంబర్లో చనిపోయిన మూలన ఫస్ట్ సెషన్స్ లో ఆయన గురించి ప్రశ్న అడుగున్నాడు. ఇండియా నుంచి ఇప్పటి వరకు 15 మంది గ్రామీ అవార్డ్స్ తీసుకున్నారు. మీకు ఇవ్వబోయే క్వశ్చన్స్ లో వీళ్ళందరి గురించి డీటెయిల్ గా చర్చించాం. ఈసారి 2025 గ్రామీ విన్నర్ ఫ్రమ్ ఇండియా అని అడగొచ్చు. లేదా ఎవరు ఊహించని కోణంలో అడగాలనుకున్నాడు అనుకోండి, 60 సంవత్సరాల గ్రామీ అవార్డుల చరిత్రలో గ్రామీ అవార్డ్ ని రిజెక్ట్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరు అని అడగొచ్చు. మన ఇండియన్ మాత్రం కాదు, కస్తూరి రంగన్ మొన్న ఏప్రిల్ 25నే చనిపోయారు కదా, కనుక ఆయన గురించి ప్రశ్న వచ్చేసింది ఆటోమేటిక్ గా. ఎందుకంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రూపురేఖలు దిద్దిన ప్రముఖ వ్యక్తి కస్తూరి రంగన్, కనుక ఆయన గురించి ప్రశ్న ఇవ్వకుండా ఎలా ఉంటాడు. కనుక ఆయన్ని రౌండప్ చేసుకుని కూడా 3-4 ప్రశ్నలు ఇచ్చాం. జనరల్ గా మరణించిన వ్యక్తుల్లో నేషనల్ వైజ్ గానీ ఇంటర్నేషనల్ వైజ్ గానీ చాలా ఇంపార్టెన్స్ ఉంటేనే ఇస్తారు. మరి పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారనుకోండి, మరి వాటికన్ సిటీ అనే అది ఎంత చిన్న దేశమైనా కూడా ఒక దేశానికి సంబంధించి ప్రముఖ వ్యక్తి కదా ఆయన, కనుక ఆయన మరణం కూడా ఇంపార్టెంట్ న్యూసే. ఇంకా మొత్తం 2 సెషన్స్ లో జరిగిన అన్ని ప్రశ్నలు తీస్తాం దాదాపుగా. ప్రతి ప్రశ్నని పరిశీలించి మీకు ప్రశ్నలన్నీ రెడీ చేసేసాం. రాబోయే ప్రశ్నలన్నీ రెడీ చేస్తూనే ఉంటాం కూడా. రాబోయే ఎగ్జామ్స్ ని ఆ ప్రశ్నలన్నీ తీసుకుని ఎప్పటికప్పుడు. G20 2024 సదస్సు గురించి అడిగాడు అనుకోండి, మన భారతదేశంలో జరిగిన సదస్సు గురించి ఏమైనా విశేషాలు అడగొచ్చు. లేదా 2025 సదస్సు ఎప్పుడు జరుగుద్దని అడగొచ్చు. ఇంకా రిలేటెడ్ గా అడుగుతాడు. లేదా హాజరవని వ్యక్తులు, హాజరవని దేశాలు, హాజరైన దేశాలు ఇట్లా ఉంటాయి. యూనిసెఫ్ అంటే ఇంటర్నేషనల్ సంస్థలు ఉంటాయి కదా, యూనిసెఫ్ ఇట్లాగా ఇంటర్నేషనల్ సంస్థలు ఎక్కడ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడగొచ్చు. వరల్డ్ హాటెస్ట్ ప్లేస్ అడిగాడు కదా, ఒకవేళ ఇండియాలో హాటెస్ట్ ప్లేస్ అడగొచ్చు, లేదా ఇండియాలో కూలెస్ట్ ప్లేస్ అడగొచ్చు. నెక్స్ట్ నార్డిక్ కంట్రీస్ అన్నాడు. నార్డిక్ కంట్రీస్ గురించి అడిగినప్పుడు స్కాండేవియన్ కంట్రీస్ గురించి అడగొచ్చు. ఇంకా ముఖ్యమైన ప్రభుత్వ సంస్థలు, ఇంకా పరిశోధనా కార్యాలయాలు, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీని టచ్ చేయకుండా ప్రశ్నలు ఉండవు కదా. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ గురించి కానివ్వండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కానివ్వండి, ఇంకా మొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి, ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి, రాబోయే ఎక్కడ జరుగుతాయి, లేదా వాటి విన్నర్స్ ఎవరు, ఇంకా హాకీ వరల్డ్ కప్, ఇంకా మొత్తం అసలు స్పోర్ట్స్ కి సంబంధించిన ప్రతిదీ కూడా కవర్ చేస్తాం. ఇక్కడ మాత్రం చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇక్కడ జతపరచండి అని ఉంది కదా. రఫేల్ విమానాలు, మిగ్ విమానాలు, బరాక్ మిసైల్స్ అంటే అసలు ఈ ప్రశ్న రావడానికి నేపథ్యం ఏంటి, వీటి రిలేటెడ్ గా ప్రశ్న ఇచ్చాడు. ఈ ప్రశ్న రావడానికి రీజన్ ఏంటంటే, మే 6th 7th ఆ టైంలో కరెక్ట్ గా పాకిస్తాన్ కి మనకి ఒక చిన్నపాటి యుద్ధం అనేది స్టార్ట్ అయింది కదా. వాటిల్లో పాకిస్తాన్ సైన్యం మన భారతదేశానికి చెందిన 5 యుద్ధ విమానాలు, అంటే 5 రఫేల్ విమానాలు, 5 రఫేల్ కాదు 3 అనుకుంటా, 3 రఫేల్, 2 మిగ్ విమానాలు. అంటే మిగ్ అంటే రష్యా నుంచి మనం తెచ్చుకున్న విమానాలు. భారతదేశం అయితే ఇతర దేశాల నుంచి మనకి ఈ విమానాలు ఇలాంటి మిసైల్స్ ఇలాంటివి కొనుక్కుంటది, లేదా ఇతర దేశాలతో కలిపి ప్రాజెక్ట్స్ చేపడుతుంది. ఇవి కూడా ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇతర దేశాల నుంచి మనం ఏం కొనుక్కుంటున్నాము, ఇతర దేశాలతో కలిపి ఏం చేపడుతున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ ఉందనుకోండి, మనం రష్యాతో కలిపి చేపట్టిన ఉమ్మడి ప్రాజెక్ట్. అదే మిగ్ విమానాలు ఉన్నాయనుకోండి, మనం రష్యా నుంచి కొంటున్నాం. బరాక్ మిసైల్స్ ఉన్నాయనుకోండి, ఇజ్రాయెల్ నుంచి మనం కొంటున్నాం. బరాక్ మిసైల్స్ అనేది ఇండియా ఇజ్రాయెల్ ఉమ్మడి ప్రాజెక్ట్. వీటి గురించి క్వశ్చన్స్ లో డీప్ గా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాడంటే, యాక్చువల్ గా ఫ్రాన్స్ నుంచి తెచ్చిన రఫేల్ విమానాలకి చాలా పెద్ద పేరు. అవి కూలిపోవడం అంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం.
పాకిస్తాన్ ఏమందంటే మేము రఫేల్ విమానాలు 3 రఫేల్ విమానాలు 2 మిగ్ విమానాలు మేము కూల్చేసామని ప్రకటించింది. భారతదేశం ఏది కాదు అని ఏమి ప్రకటించలేదు. సైలెంట్ అయిపోయింది. కామ్ అయిపోయింది. కామ్ అయిపోయింది అంటే అర్థం పాకిస్తాన్ చెప్పింది నిజమే కదా! కొన్ని అమెరికా సంస్థలు కూడా అవును కరెక్టే. ఆ విమానాలు కూలిపోవడం కరెక్టే అని చెప్పాయి. అంటే అంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ రఫేల్ విమానాలు కూలిపోవడం అనేది అది పెద్ద భారతదేశానికి పెద్ద షాక్. అది పెద్ద న్యూస్ కూడా. అంటే అవి చాలా స్టాండర్డ్ మన్నికైన విమానాలు. అందు గురించి ఈ రఫేల్ విమానాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము, మిగ్ విమానాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము ఇలాంటివి అడుగుతున్నాడు. ఏమీ టెన్షన్ పడకండి. మీరేం వీడియో పాజ్ చేసి రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిదీ కూడా అన్ని 360 డిగ్రీస్ కోణంలో ప్రతి పాయింట్‌ని కూడా కవర్ చేస్తూ మీకు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. కాకపోతే 4, 5 ఆప్షన్స్ రూపంలో మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే ఉన్న తక్కువ టైంలో మీకు సాధ్యమైనన్ని ప్రశ్నలు అందించాలి. వాటిని ఆప్షన్స్ తయారు చేస్తూ కూర్చుంటే చాలా టైం పట్టేస్తుంది. కనుక డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఇగోండి మీకు ఇలాగ ఆప్షన్స్ ఇవ్వకుండా ఇలా డైరెక్ట్‌గా క్వెషన్ ఉంటుంది మీకు. ఇమ్మీడియేట్‌గా ఆ క్వెషన్‌కి వెంటనే ఆన్సర్ ఉంటుంది. ఈ వీడియోలో ఇంకా ఇంపార్టెంట్ ప్రశ్నలు చర్చించబోయే ముందు మా ఛానల్‌లో ఈ 2, 3 రోజుల్లో పెట్టిన వీడియోస్ చూసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి ఇందులో. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండుంటే ఈ వీడియోలు మీకు అందుబాటులోకి వచ్చేవి. ఇప్పుడైనా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 నెంబర్లు కనిపిస్తున్నాయి కదా! అందులో పై నెంబర్ ఉంది కదా 8522. ఆ నెంబర్‌కి హాయ్ ఐ యామ్ డీఎస్సీ యాస్పిరెంట్ అని ఒక మెసేజ్ పెట్టండి. మీకు టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల లింక్ పంపిస్తాం. మీకు డిఎస్సిలోనే కాదు డిఎస్సి అయిపోయిన తర్వాత రాబోయే నోటిఫికేషన్స్లో కూడా ఇంకా చెప్పాలంటే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు కూడా మీకు ఈ గ్రూప్స్ చాలా ఉపయోగపడతాయి. ఇక మళ్ళీ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా గత వీడియోలో కొంతమంది అభ్యర్థులు రిక్వెస్ట్ చేశారు ఏదైనా ప్రశ్న ఇచ్చినప్పుడు ఆన్సర్ కొంచెం టిక్ పెట్టండి అని. ఖచ్చితంగా ఇక నుండి ఆ ఆన్సర్ని హైలైట్ చేస్తాం. ఈ పోస్టల్ వ్యవస్థ గురించి అసలు నిన్న 2 సెషన్స్లోని ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. కానీ మరి ఈ ప్రశ్న పోస్టల్ చిరునామా అంటే ఇది ఏమైనా జీకేలో భాగంగా ఇస్తాడా అని డౌట్ రావచ్చు మీకు. పిన్ కోడ్ నెంబర్ అంటే ఏంటి అని అడుగుతున్నాము. అంటే ఇక్కడ పోస్టల్ చిరునామా రాసేటప్పుడు ఉపయోగించే పిన్ కోడ్ నెంబర్ ఏంటి అని. ఎందుకంటే కరెక్ట్గా నిన్నే జూన్ 6న కరెంట్ అఫైర్స్లో వచ్చిన న్యూస్ ఏంటంటే భారత ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంట్లో పిన్ కోడ్ అనే దాన్ని తీసేసి డిజీ పిన్ అనే కాన్సెప్ట్ని ప్రవేశపెట్టబోతోంది. అందువలన ఈ డిజీ పిన్ గురించి అయినా అడగచ్చు, లేదా పిన్ కోడ్ నెంబర్ మనం సర్వసాధారణంగా అడ్రస్లో ఏదైనా ఈ పోస్టల్ అడ్రస్ రాసేటప్పుడు పిన్ కోడ్ కంపల్సరీ రాస్తాం కదా, ఆ పిన్ కోడ్ యొక్క అబ్రివేషన్ ఏంటి అని అడగచ్చు. పిన్ అంటే పిఐఎన్, పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఇప్పుడు ఇక్కడ కింద ఆన్సర్ హైలైట్ చేశాం కదా, అలా అభ్యర్థులు ఏమీ టెన్షన్ పడకుండా కన్ఫ్యూజన్కి గురి కాకుండా ఆన్సర్ హైలైట్ చేస్తాం. సో డోంట్ వర్రీ ఆస్పిరెంట్స్. టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టిన పీడిఎఫ్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో ఎంతమంది చూసుకున్నారో తెలియదు, కానీ దాని నుంచి కూడా చాలా ప్రశ్నలు వస్తాయి పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి. కేవలం జీకే కరెంట్ అఫైర్స్ సంబంధిత ప్రశ్నలే కాదు, మొత్తం దాదాపుగా ప్రశ్నాపత్రంలో ఇచ్చిన చాలా ప్రశ్నలు 90% ప్రశ్నలకు పైగా కవర్ చేస్తూ ప్రశ్నలు తీసుకున్నాం. ఈ వీడియోలో మీకు చూపించినవి కొన్ని. ఇంకా క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి అడిగాడు, బద్రీనాథ్లో అసలు ఏ నది ప్రవహిస్తుంది అని అడిగాడు, నెక్స్ట్ ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే భాష ఏంటని అడిగాడు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి అడిగాడు, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కోణంలో కేరళలో ఇటీవల కాలంలో ఒక నౌక మునిగిపోయింది కదా దాని గురించి అడిగాడు, నెక్స్ట్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ గురించి అడిగాడు, యుద్ధ విన్యాసాలు జరుగుతుంటాయి కదా, మన దేశం అనేక దేశాలతో యుద్ధ విన్యాసాలు చేస్తుంటుంది కదా, యుద్ధ విన్యాసాల గురించి అడిగాడు, అలాగే రష్యా మిసైల్స్ గురించి అడిగాడు, చటోపాధ్యాయ కమిటీ చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. చటోపాధ్యాయ కమిటీ అది రకరకాలుగా తిప్పి ఖచ్చితంగా ప్రతి సెషన్లోని కనీసం సగం సెషన్స్లో అయినా సరే చటోపాధ్యాయ కమిటీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను అడగచ్చు. ఇంకా ఇండియన్ వార్షిప్స్, ఇంకా స్టార్ గేట్ ప్రాజెక్టు, ఇంకా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అది పెద్ద విచిత్రమేం కాదు. అసలు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ లేదా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ఇవి లేకుండా ప్రశ్నలు వస్తాయి అంటే ఇంకంతకన్నా ఆశ్చర్యం ఏం లేదు. అవి ఖచ్చితంగా ఉంటాయి, అది వింతగా చెప్పుకోకర్లేదు మనం. ఇంకా మన సబ్మరైన్స్ ఉంటాయి కదా, జలాంతర్గాములు, వాటిల్లో పెద్దదేదని అడిగాడు, వివిధ దేశాల పార్లమెంట్ల గురించి అడిగాడు, ప్రభుత్వ సంస్థల గురించి అడిగాడు, ఆంధ్రప్రదేశ్ యొక్క కార్యక్రమాల్లో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ యాప్స్ గురించి అడిగాడు, జూన్ నెలలో యోగా డే ఉంది కదా దాని గురించి ప్రశ్నలు రావచ్చు. అంటే ప్రతి సంవత్సరం వాటికి క్యాప్షన్స్ ఇస్తుంటాడు కదా. ఇంకా విద్యా దృక్పథాలు లాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు హెర్బర్ట్ సోపానాలు, ఎడ్గార్డెన్ అనుభవాల శంకు లెవెల్స్ అనేవి, మోరిసన్ సోపానాలు, ఇంకా నిర్మాణాత్మక మూల్యాంకనం, ఇంకా ఇలాంటిది ఒకటి వచ్చిందంటే ఇంకా ఆ దాదాపుగా మొత్తం ఆ లెసన్లో వేరే ఏ కోణాలు వస్తాయో చూసుకోవాలి.
వాటన్నిటి మీద కూడా క్వశ్చన్స్ తయారు చేస్తున్నాం. ప్రజ్ఞావంతుల వర్గీకరణ, నిగమన పద్ధతి, రూపక మూల్యాంకనం, ఇంకా థామస్ దిల్వర్క్ రాసిన బుక్ గురించి కానీ, నెక్స్ట్ నెపోలియన్ డెఫినేషన్ గురించి కానీ, వార్షిక పథకం, యూనిట్ పథకం గురించి కానీ, ఇలా అనేక నిర్వచనాలు, సైకాలజీ నిర్వచనాలు కానీ, ఇంకా మెథడాలజీకి సంబంధించి కొన్ని బుక్స్ కానీ, ఇంకా చాలా ఇచ్చాడు. అన్ని ప్రశ్నలు కూడా మీకు ఇమీడియట్గా వెంటనే వీడియోలు అసలు లేట్ లేకుండా ఇంచుమించు రోజుకు 2-3 వీడియోల రూపంలో మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా గుర్తుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం, దయచేసి ఒక లైక్ చేయడం, ఒక చిన్న కామెంట్ మీకు నచ్చింది అని మా కృషికి గుర్తింపిస్తూ చిన్న కామెంట్ చేయడం. మీరు ఏ టెన్షన్ పడకుండా హ్యాపీగా చదువుకోవడం. ఓకే ఆస్పిరెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్.